పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేయబోయే సినిమాలలోనే చాలా పెద్దగానే ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులో ఎప్పుడో మొదలైన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఇంకా లైన్లోనే ఉన్నాయి. అయితే ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్రీ అయిన తర్వాత మొదటి ప్రయారిటీ ఇచ్చి పూర్తి చేసే సినిమా మాత్రం ఓజీ అనే అందరు నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ సినిమాను ఈ ఇయర్ చివరి ఎండింగ్లో వరకు ఖచ్చితంగా రిలీజ్ చేయాలనేదే ప్రొడ్యూసర్ డివివి గారి నిర్ణయం. అయితే విశ్వసనీయ సమాచార వర్గాల ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకే తన మొదటి ప్రయారిటీ ఇవ్వనున్నారని తెలుస్తుంది. దానికి కారణం ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కడమే అని తెలుస్తుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాని. దాంతో ఈ గ్యాంగ్స్టర్ సినిమాకే పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ పై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ముందే అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆ కారణాలేవి రిలీజ్ డేట్ కి ఎఫెక్ట్ కావని మేకర్స్ వివరిస్తున్నారు. విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని, పూర్తి ప్లానింగ్ తోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశామని వివరించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి అభిమానుల్లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లోనూ సినిమాపై హైప్ మరింత నెలకొనింది. అంతేకాకుండా ఇక పవన్ పై నమ్మకంతోనే నిర్మాతలు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట. అదే రేంజ్ లో పవన్ కళ్యాణ్ సినిమా బిజినెస్ కూడా జరుగుతాయని తెలుస్తుంది. అంతేకాకుండా ఓవర్సీస్ రైట్స్ సుమారు 18 కోట్లకు అమ్ముడిపోయాయనే సమాచారం వినబడుతుంది. అంతేకాకుండా మొదటిసారి పవన్ కళ్యాణ్ నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా స్థాయిలో కూడా ఈ సినిమా మంచి హైప్ ని సంపాదించుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.